36 మంది 37 మంది డిఎస్పీలో 35 మంది కమ్మవాలని చెప్పింది వాళ్ళదా మేమా? పింక్ డైమండ్ చెప్పింది గోబల్స్ ప్రచారం ఏది? నా చిన్నప్పటి నుంచి ఉంటున్నా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో హోటల్స్ ఉన్నాయంట. ఎంతమంది పోయి దిగి వచ్చారు? ఎక్కడ ఇప్పటికన్నా చూపించండి. పార్థసారథి గారు, జీవిరెడ్డి గారు, మీరు ఒక్క విషయం చెప్తాను చూడండి. మీరు చెప్పేదైతే 980 మంది పోలీస్ సిబ్బందితో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండే, మా జిల్లా మొత్తం తీసుకుంటే కూడా అంతమంది పోలీసులు లేరు సార్. అదే కదా చెప్తున్నా. వారు లండన్ లో నివసిస్తున్న వాళ్ళ కూతుర్లో కూడా పెట్టుకున్నాను సెక్యూరిటీ. నేనేమంటానంటే థ్రెట్ గేమ్ ఉందని ఫీల్ అయితే తప్పు లేదు. నేనేం దానికేమి ఎందుకు పెట్టుకున్నా మీ కూతుర్లు కానీ నేనేం అనట్లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకుండే ఇబ్బందులు నీకుంటాయి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు దాన్నే మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈరోజు దిగిన తర్వాత ముఖ్యమంత్రి కానప్పుడు నాకు ఆ స్థాయి సెక్యూరిటీ కోరటం ఏంటి నువ్వు? అది దాన్ని అడిగితే దేవాంశకు ఉన్నారంటారు. నేను చెప్తాను, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి మంత్రి స్థానంలో ఉన్నారు. తప్పే ఉంది ఒకవేళ ఉంటే. ఆయన చిన్నపిల్లలని పట్టుకొని వాళ్ళ మీద పడి ఆడవడానికి అంబటి రాంబాబుకు మనసు ఎట్టు వస్తుంది? ఇంకా నీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదా? చిన్నపిల్లాడే 8-9 సంవత్సరాల పిల్లాడి మీద ఆ పిల్లాడి మీద మాట్లాడి నీకు మనసు ఎట్టు వచ్చింది? ఏం మనిషి అనుకోవాలి అంబటి రాంబాబు? ఏదో అమ్మాయిల గురించి మాట్లాడుతుండు, అయినా కదా మాట్లాడింది. ఎత్తపోతున్నారు ఏదో అని. నువ్వు కదా ఎత్తపోయింది అమ్మాయిల మంత్రి గుండి కాదా? మీరు ఎందుకు సిగ్గుపడుతురు? ఏం సార్ తీసుకెళ్ళలేదు ఆయన? ఎంతమంది వచ్చి ఆడియోలు వచ్చినాయి కదా మనకి. ఈ మనిషే కదా గంట అరగంట. నువ్వు కదా స్వామి ఎత్తపోయింది అమ్మాయిని పంపిస్తావా? అన్ని ఎందుకు ఊరగా మా సార్ చెప్పిస్తారు. కొన్ని అసహ్యమేస్తుంది మీడియా ముఖంగా కొన్ని మేము మాట్లాడాలనుకోండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు మీరు మాట్లాడినా కూడా కౌంటర్ల భాగం కూడా కొన్ని మాట్లాడిన పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడు? ఇష్యూ ఉంటే ఇష్యూగా చూడాలి సార్. శాంతి భద్రతకు సంబంధించిన శాంతి భద్రత మాట్లాడడం, లేకపోతే ఖండించాల్సిన ఉంటే వాళ్ళు ఎవరో ఈరోజు ఆటో ఆపారు, కిడ్నాప్ చేయబోయారు ఏదో ఇష్యూ మీద మాట్లాడుతూ దేవాంశ్ విషయం కూడా ప్రస్తావించినట్టు. అదే నేను ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకురా. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పూర్తిగా శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయని చెప్పలేను. ఎందుకంటే కొన్ని మనం ఇన్స్పైట్ ఆఫ్ ఎన్ని తీసుకున్నప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో కక్షలు ఉంటాయి. అది పార్టీల పరంగా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు. దాన్ని పార్టీ లైన్ కింద తీసుకొచ్చి ప్రభుత్వానికో పార్టీకి అంటగడితే ఎలాగూ? నువ్వు సమస్య ఉంటే ప్రస్తావించు, సార్ట్అవుట్ చేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అంటానికి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగాయంటుండు. మేము చేయించిన హత్యలు అంటాడు. అసలు రాష్ట్రంలోనే హత్యలు జరగలేదు, అది మేము చేయించిన అంటాడు. గారు కూడా అదే కదా, అసెంబ్లీలో మేమే అడిగాము లిస్ట్ ఏదో ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఏదో ఇవ్వండి అంటే చెప్పండి లేదనుకో. ఇదిగో ఎక్స్ ఈ ఊరు, వై ఈ ఊరు, జడ్డు ఈ ఊరు అని ఇవ్వయా? నీ బతుక్కి వినుకొండ పోతే శ్రీహరి గారు చెప్పి చేశాను. అది వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా గొడవలను చనిపోతే దానికి పోయి నీ పార్టీ కార్యకర్తను చంపారని గగ్గోలు పెట్టావు కదా. ₹1 సాయం చేసావు నీ పార్టీ నుంచి? ₹1 సాయం చేసావు. ఇంక నీకు ఎందుక ఊరక దొంగ ఆప్యాయతలు ఇవన్నీ కూడా. ఎంగిల్ చేత కాకులు దోలని రకాలు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? చూద్దాం సార్.